ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మీనా కొప్పుల ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ బిర్యానీ. బిర్యానీ అంటే జనరల్గా బాస్మతి రైస్తో చేస్తారు కదండి. నేను వెరైటీగా ఇంట్లో ఉండే రైస్తోనే ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో ప్రాసెస్ మీరు చూడండి. ఫస్ట్ స్టవ్ మీద ఎగ్స్ బాయిల్ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు బిర్యానీకి ఏమేం కావాలి ఐటమ్స్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనము వెజిటేబుల్స్ ఇలా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. పచ్చిమిర్చి, పుదీనా, క్యారెట్, కొత్తిమీర, 3 టమాటోస్ ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. బిర్యానీ మసాలా ఐటమ్స్: సాజీరా, లవంగా, ఇలాచీ, పట్టా, బాదం, కిస్మిస్, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారండి. తెలుగులో బిర్యానీ ఫ్లవర్ అని కూడా అంటారు. ఈ మసాలా ఐటమ్స్ కావాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ మనకి రెడీ అయ్యాయండి. పొట్టు తీసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి అండి. ఆయిల్ వేసాక పసుపు, ఉప్పు, కారం వేయాలి. వేసాక ఒకసారి ఆయిల్లో మిక్స్ చేయండి కారం, ఉప్పు, పసుపుని. ఇప్పుడు ఈ మిక్స్ చేసిన దాంట్లో ఎగ్స్ వేయండి. ఎగ్స్ వేసి కొద్దిసేపు కుక్ చేయండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెజిల్ పెట్టుకోవాలి. వెజిల్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. మసాలా వేసాక ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. ఆనియన్స్ వేసాక ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. కలిపాక పచ్చిమిర్చి వేయాలి. పుదీనా ఆకులు కూడా వేయాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేయండి. కొత్తిమీర వేసాక క్యారెట్ కూడా వేయాలి. ఒకసారి కలుపుకున్నాక బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఒకసారి కలిపాక టమాటో కూడా యాడ్ చేయాలి. కొద్దిసేపు కుక్ అయ్యాక కారం, ఉప్పు, బిర్యానీ మసాలా వేసి కలపాలి. ఇప్పుడు కొద్దిగా పెరుగు యాడ్ చేయాలి. పెరుగు వేసాక ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ కుక్ చేయాలి. చూడండి, ఇలా గ్రేవీ లాగా బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేయాలి. రైస్ ఆల్రెడీ నేను 1/2 అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు యాడ్ చేయాలి. అది ఒకసారి కలుపుకున్నాక 5 మినిట్స్ రైస్ ఉడకనివ్వాలి. ఇప్పుడు 70% రైస్ ఉడికిందండి. ఆ టైంలో ఎగ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా కలర్ కూడా యాడ్ చేశానండి, ఫుడ్ కలర్. కొత్తిమీర కూడా యాడ్ చేసి 5 మినిట్స్ వేడి చేయాలి. కలర్ ఇంకా కొత్తిమీర జస్ట్ లుక్ కోసం పెట్టానండి. అది మీ ఇష్టం, యాడ్ చేయాలా లేదా. బిర్యానీ రెడీ అయ్యిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి బిర్యానీ రెడీ అండి. చూడండి, చాలా చక్కగా ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.